సమూహమంతా ఒకవైపు వెళ్తుంటే ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం ఎందుకు ఒంటరిగా 70 కిలోమీటర్లు నడిచి ఆత్మహత్య చేసుకుంది? ప్రెజెంట్ ఇంటర్నెట్ మొత్తం షేక్ చేస్తున్న క్వశ్చన్ ఇది. ఇది వెర్నర్ హెర్జాగ్ తీసిన ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలోని క్లిప్. స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే పెంగ్విన్స్ 5 సందర్భాల్లో ఒంటరిగా ఉంటాయి. 1 భాగస్వామిని కోల్పోయినప్పుడు, 2 పిల్లలను కోల్పోయినప్పుడు, 3 ఓటమి లేదా అవమానం జరిగినప్పుడు, 4 మరణానికి సిద్ధపడినప్పుడు, 5 ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు. అయితే డైరెక్టర్ హెర్జాగ్ ఒపీనియన్ ప్రకారం ఈ పెంగ్విన్ మెదడుకు సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతోంది. నిజానికి పెంగ్విన్లు సూర్యుడి, భూమి అయస్కాంత క్షేత్రాలను బట్టి దారి వెతుక్కుంటాయి. కానీ ఈ పెంగ్విన్ మెదడులో ఏదో ఇన్ఫెక్షన్ రావడం వల్లో లేక దెబ్బ తగలడం వల్లో దాని ఇంటర్నల్ జీపీఎస్ దెబ్బతింది. దాంతో దాని మెదడు అది తప్పుడు దారిలో వెళుతున్నట్టు కాకుండా సముద్రం వైపు వెళుతున్నట్టు తప్పుడు సిగ్నల్స్ ఇస్తోంది. అంటే అది చావడానికి వెళ్లట్లేదు, దారి తప్పి అటు వెళ్ళింది. ఇది ఆ వీడియో షూట్ చేసిన వెర్నర్ హెర్జాగ్ ఒపీనియన్. పాపం కదా? సో మీరేమనుకుంటున్నారు? ఈ 5 కారణాల్లో ఏ కారణం వల్ల ఆ పెంగ్విన్ 70 కిలోమీటర్లు నడిచి తన ప్రాణాల్ని వదులుకుంది? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి అన్టోల్డ్ డైరీస్ని ఫాలో చేయండి.